కానీ భక్తిహీనులకి ఏం చేశాడో తెలుసా? తనకు తెలియకుండానే సాయం చేయటం మొదలుపెట్టాడు, మేలు చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళకి నేను సాయం చేస్తున్నాను కదా, నాకు ఎప్పుడోకప్పుడు ఉపకారం చేస్తాడు అనుకున్నాడు. కానీ వాడు ఉపకారం చేయటం కూడా అలా ఉంచితే దేవుని ఉగ్రత అంటే యూషోపాతు మీదకి వచ్చి రాజ్యములోనే సమాధానం లేకుండా పోయింది. దేవునికి స్తోత్ర. ఈరోజు నీ కుటుంబంలో ఎందుకు సమాధానం లేదు? ఈరోజు నీ ఇంట్లో ఎందుకు నెమ్మది లేదు? ఈరోజు నీ శరీరంలో ఎందుకు ఆరోగ్యం లేదు? ఈ రోజున ఒకవేళ నీ పిల్లల జీవితంలో కానీ, నీ కొడుకు జీవితంలో కానీ, నీ కోడల జీవితంలో కానీ, నీ కూతురు జీవితంలో కానీ, నీ బిడ్డల జీవితాలలో కానీ, నీ జీవితంలో కానీ ఒకవేళ అలాంటి సమాధానం లేని స్థితిలో నువ్వు ఉంటే ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎక్కడైనా తొలగిపోతే, ఎవరికైనా భక్తిహీనులు సాయం చేస్తే, ఒకవేళ దేవుని నమ్ముకుని కూడా పాపిష్టులు పాప కార్యాలు చేసేవారికి సహాయం చేస్తున్నాను అనుకుంటూ ఆ శాపాన్ని, ఆ ఉగ్రతను నీ ఇంటి మీదకు తెచ్చుకుంటున్నావేమో.